అమరావతిలో ఇంటి కోసం 5 ఎకరాలు కొన్న చంద్రబాబు ఇన్ని రోజులు సీఎంగా ఉన్న అక్రమ కట్టడంలో భాగంగా ఉన్న కరకట్టపై నివసించే సీఎం చంద్రబాబు కరకట్టపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఇటీవల అమరావతిలోని వెలగపూడి దగ్గర 5 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇందులోనే ఆయన స్థిర నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ భూమి హైకోర్టు జడ్జిల బంగ్లాలు, ఎన్జీఓల రెసిడెన్సీల సమీపంలో ఉంది. ఇప్పటికే కొనుగోలు ప్రక్రియ పూర్తి కావడంతో ఇంటి నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు వీకెండ్ టైంలో హైదరాబాద్లోనే తన స్వగృహానికి వెళ్లే చంద్రబాబు ఇల్లు నిర్మాణం అయితే అమరావతిలోనే పూర్తి టైం కేటాయించే అవకాశం ఉంది. సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్. వైసీపీ ప్రభుత్వంలో స్కిల్ స్కామ్ లో చంద్రబాబును అరెస్ట్ చేసిన సిఐడి చీఫ్ సంజయ్ ను ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇన్ని రోజులు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టిన ప్రభుత్వం ఏదో పాత కేసులో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం తెల్లవారుజామున భూప్రకంపనలు భయాందోళనలకు గురిచేశాయి. తెలంగాణలో హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, కొత్తగూడెం, ఖమ్మంలోని చర్ల, మణుగూరు సహా పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. అలాగే ఏపీలో విజయవాడ, జగ్గేపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. నేడు పెద్దపల్లికి సీఎం రేవంత్. సీఎం రేవంత్ ఇవాళ పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు. పెద్దపల్లిలో జరిగే యువ వికాసం సభలో ఆయన పాల్గొంటారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన 9,000 మందికి నియామక పత్రాలు అందిస్తారు. నేడు నింగిలోకి PSLV C-59 రాకెట్. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ PSLV C-59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. సాయంత్రం 4:08 ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 శాటిలైట్ ను నింగిలోకి చేర్చనున్నారు.